టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సాధించని రికార్డులు లేవనే చెప్పాలి. ఓపెనింగ్స్ రికార్డులు, యూట్యూబ్ రికార్డులు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ రికార్డులు, ఇలా అన్ని రికార్డులను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలెక్షన్ల పరంగాను అన్ని ఏరియాలలో దుమ్ము రేపినా ఒక్క ఏరియాలో మాత్రం ఇప్పటి వరకు సరికొత్త బెంచ్ మార్క్ ను సృష్టించలేకపోయాడు. ఆ ఏరియానే నైజాం. మిగిలిన స్టార్ హీరోలందరూ ఎప్పుడో ఇక్కడ 20 కోట్ల మార్కులో చేరి సంచలనాలు నమోదు చేయగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు 20 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టలేదు. ఆ 20 కోట్ల క్లబ్ కు అతి చేరువుగా వచ్చిన సినిమా జనతా గ్యారేజ్ అనే చెప్పాలి. ఆ సినిమా ఓవరాల్ గా 19.5 కోట్లకు పైగా షేర్ అందుకొని 20 కోట్ల మార్కును మిస్ చేయగా జైలవకుశ సినిమా ఈ రికార్డును అందుకుంటుంది అనుకున్నా కానీ మిస్ అయింది. దాంతో ప్రస్తుతం అందరి అంచనాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమా పైనే ఉన్నాయని చెప్పాలి. అత్యంత భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా దసరా బరిలో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. నైజాం లో ఈ సినిమాను భారీ ఎత్తున అమ్మగా సుమారు 400కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. దానికి తోడు టికెట్ హైక్స్ కూడా ఉండటంతో ఖచ్చితంగా ఈసారి ఓపెనింగ్స్ పరంగానే కాకుండా లాంగ్ రన్ లో కూడా భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. సినిమా పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకుంటే సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫామ్ లో లేకపోయినా కానీ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి కారణం ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మొదటి సినిమా అవ్వడం అనే చెప్పచ్చు. ఈ సినిమాతో ఎన్టీఆర్ 20 కోట్ల లీగ్ లో అడుగు పెడతాడో లేదనేది ఆసక్తిగా మారగా, ఒకవేళ పెడితే కనుక అన్ని ఏరియాలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఆల్ టైమ్ టాప్ మూవీస్ లో కూడా చోటు దక్కించుకున్న హీరోగా ఎన్టీఆర్ నిలుస్తాడనే చెప్పాలి. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ నైజాం లో ఎంతవరకు కలెక్షన్లను రాబడతాడని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.